ఆ, అమ్మవారు వచ్చేసారండి మా కాలనీకి. సింహవాహిని అమ్మవారు ప్రవేశిస్తున్నారు. కాలు పెడుతున్నారన్నమాట. ఆవిడ కాలు పెడితేనే అంత ఆనందం కలుగుతుంది. చూడండి, యూత్, ఆ, మా కాలనీలో ఉన్న అబ్బాయిలందరూ ఉత్సాహంగా అమ్మవారిని తీసుకొస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న నివసిస్తున్న ఆ, పునిస్త్రీలందరూ, సుమంగళీలందరూ కూడా దీపారాధన పళ్ళెంలో పెట్టుకుని సుగంధ ద్రవ్యాలు, ఫల పుష్పాలతోటి, ఆ, పసుపు కుంకాలతోటి అమ్మకి స్వాగతం పలుకుతానికి రెడీగా ఉన్నారండి. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మకి ఆహ్వానం పలుకుతున్నారు. ఆ, వాళ్ళు వాళ్ళలో ఉన్న భక్తి చూడండి. కష్టించి ఆ, అంత కష్టాన్ని కూడా అమ్మకి ఆహ్వానం పలకడానికి మర్చిపోయి వచ్చి రెడీగా సిద్ధంగా ఉన్నారండి. అప్పటి వరకు కురిసిన వర్షం కూడాను అమ్మవారు వస్తుందనేసరికి ఆ, అప్పటి వరకు అల్లరి చేసిన అబ్బాయి తలుపు వెనక్కి వెళ్ళి దాక్కుని తొంగి చూసినట్లుగా చూస్తున్నాడండి పైన మేఘాల్లోంచి. ఆ వరుణదేవుడు కూడా చేతులు కట్టుకుని మళ్ళీ అమ్మవారు కళ్ళు ఆ, పైకెత్తి చూస్తారేమో అని భయంతో నిశ్శబ్దంగా అమ్మవారిని నక్కి నక్కి చూస్తున్నాడు అనమాట పైనుంచి మేఘాల్లోంచి. చూడండి, ఆ స్త్రీలు, ఆ, పెద్దవారు చిన్నవారు అన్న వయసుతో నిమిత్తం లేకుండా వివిధ వయసుల్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా అక్కడ వాళ్ళకి వీలైనంతగా అలంకరించుకుని ఆ యొక్క దీపారాధనతోటి అమ్మ కోసం స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారండి పళ్ళాలతోటి. ఆ, పసుపు కుంక పుష్పాక్షతలు ఉన్న దీపారాధన పువ్వులు. అదిగోండి, ఒక నెలల కుర్రవాడు కూడా అమ్మ వచ్చింది అన్న ఆనందంతో అమ్మకి తన యొక్క స్వాగతాన్ని తెలపాలి అనేసి అబ్బాయి కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. అదండి అమ్మవారంటే. అమ్మవారి మీద ఉన్న మన భక్తి శ్రద్ధలు ఏమీ తగ్గలేదండి. చూడండి, అదిగో అమ్మ బంగారు వర్ణము సీర, ఆకుపచ్చ అంచుతోటి ఉన్న సీర ధరించి, గులాబీ రవిక ధరించి సింహవాహినిగా చాలా సాత్వికంగా కూర్చుని ఉందండి అమ్మ. అమ్మని చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావట్లేదండి నాలాగా. మాట్లాడే మనిషికే అట్లా ఉందంటే చూడండి అమ్మ యొక్క ఆ యొక్క అమ్మ వచ్చిన ఆ క్షణాలని. మాటలు మాటలు రావట్లేదు అన్న